ఏబు ఏబు గారి యొక్క భక్తి మనకు గొప్ప ప్రామాణికం. అది మనల్ని అంటే అసలు మన భక్తి దేవుడు మెచ్చే స్థాయికి ఉందా లేదా. యేసు ప్రభు వారు మనకి అసలు భక్తి అంటే ఏంటో తెలియచేశారు. ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లో కానీ మరి నూతన నిబంధనలో కూడా మనం భక్తి అంటే ఏంటో చూస్తాం. యేసు ప్రభు వారు నేర్పినటువంటి భక్తి. కానీ మరి వీళ్ళందరికంటే ముందే యోబు గారు ఆ భక్తిని కొనసాగించినట్లు మనకు అర్థమవుతూ ఉంది. యాక్చువల్గా పాత నిబంధనలో లస్ట్ అనేది పెద్ద కన్సిడర్ అవ్వదు. పాత నిబంధనలో మోహపు చూపు అనేది అసలు నెగ్లిజిబుల్. ఎందుకంటే బహుభార్యత్వం మరి లేకపోతే అలా కింగ్షిప్లో అంటే రాజరికంలో బహుభార్యత్వం ఇలా కలిగి ఉండడం మనం చూస్తాం. సో ఆ లెక్క ప్రకారం ఆ కోణంలో మోహపు చూపు ఇట్స్ నాట్ దట్ మచ్ కన్సిడర్, పెద్దగా మరి లెక్కించబడినట్టుగా మనకు అనిపించదు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 28వ వచనం ఎవరైనా ఒకరు చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. అక్కడ ప్రభువారు చెప్తూ ఉంటారు. యేసు ప్రభువారు ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటమే మరి పాపం, నేరం, వ్యభిచారం అని. చదవండి ఒకళ్ళు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చాలు. సో దట్స్ వాట్ ద డెఫినేషన్ గివెన్ బై ద బైబిల్, ఎస్పెషల్లీ జీసస్, రైట్? యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి నిర్వచనం, వ్యభిచారానికి ఇచ్చినటువంటి నిర్వచనం. మరి అదే మాటను అంతకంటే ముందే కొన్ని మరి మనం చెప్పాలంటే ఫస్ట్ జనరేషన్ అనుకోవాలి. యోబు గారు మొదటి పితరుల బ్యాచ్లో అంటే అబ్రహాము గారు లాంటి అబ్రహాము గారికి సమకాలికుడు అంట యాక్చువల్గా యోబు గారు. మరి ఆ రోజుల్లోనే ఆ టైంలోనే తను అంత భక్తి కనపరిచాడని చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగునో, ఉన్నత స్థలంలో సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగునో. యోసేపు ఎగ్జాక్ట్లీ ఇదే వర్డ్ వాడతాడు. యోసేపు కూడా ప్రియమేంటంటే చూడండి. సో నా కన్నులతో నిబంధన కన్యకను నేను ఎలాగో చూచుదునని. సో నేను అలాగ చేస్తే పరమందునున్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది అని అంటా ఉన్నాడు. అబ్బా, అందుకనే ఏబుని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏబు 3 విషయాల్ని ఓవర్కమ్ చేసినట్లు మనకు అర్థమవుతుంది. 3 విషయాల్ని యోబు గారు అధిగమించాడు. మొట్టమొదటిగా ఆయన మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ అధ్యాయంలో మనం 1వ అధ్యాయము 13 వచనాల నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నాయి. సారీ అమ్మా, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. నేను చెప్పింది అంటే మొదటి అధ్యాయము దేవుడు కీడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడిన ఎడల నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాచల చేత ఏడవబడి ప్రిమేటెంట్ వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో పాపము ఎలాగ పరిపక్వం అవుతుందంటే మొట్టమొదటిగా 3 విషయాలు మనం చూస్తాం. ఒకటిది లస్ట్, రెండోది డిసైట్, మూడోది అడల్టరీ.
సో ఈ 3 విషయాలు అంటే మొదటిగా మోహపు చూపు, రెండోది కోరిక, నాలుగవది వ్యభిచారం లేదా పాపం. ప్రియమైనటువంటి వాళ్ళరా, సో ఈయన గారు ఈ దురాశ పరిపక్వమే అంటున్నాడు కదా. యాక్చువల్గా మీ అందరికి తెలుసు ఎందుకు అనేక మంది అక్రమ సంబంధాలు ఉంటా ఉన్నారు, ఎందుకు తమ కుటుంబాలని పాడు చేసుకుంటా ఉన్నారు, ఎందుకు అనేక రకాలైనటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇలాగూ మనుషులు చెడిపోతూ ఉన్నారు, వారి యొక్క భవిష్యత్తు అంతా పాడు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ పిల్లల యొక్క లేకపోతే వారి కుటుంబాల యొక్క వ్యవస్థని దెబ్బతీసుకుంటా ఉన్నారు అంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే కోరిక, లస్ట్. మొదటిగా కోరిక. మేబీ కొంతమందికి స్త్రీ సంబంధమైన కోరిక ఉంటే, కొంతమందికి ధన సంబంధమైన కోరిక. వీటన్నిటిని బట్టి ఏదో ఒక రకంగా ఆ కోరిక బలపరచబడి పరిపక్వమై, అర్థమైందా, దురాశ గర్భమును ధరించి పరిపక్వమై మరణమును కనును అన్నట్లు ఆ దురాశ వారిని వేధిస్తున్నట్లు మనకు అర్థమవుతూ ఉంది. అందుకనే నేను నేర్చుకున్నాను అండ్ బోధకులు మాకు వివరిస్తూ ఉండేవాళ్ళు, చాలామంది పండితులు చెప్తూ ఉంటారు, మనకున్నటువంటి చెడు సంబంధమైనటువంటి కోరికని మనము థాట్ లెవెల్లోనే దాన్ని కట్ చేయగలగాలంట. అంటే ఆలోచనల సమయంలోనే దాన్ని మనం ఆపు చేయగలిగితే ఈ ఆలోచన బలముగా నాటుకొని అది మాటలాగా, మాటలు క్రియలుగా, క్రియలు ప్రవర్తనగా, లేదా క్రియలు ఒక అలవాటుగా, అలవాటు ప్రవర్తనగా, ప్రవర్తన మన గమ్యాన్ని పాడు చేసేదిగా ఉండకుండానట్లు ఉండాలంటే మొట్టమొదటిగా వీ షుడ్ కట్ దెమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ థాట్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఆలోచన వచ్చే సమయంలోనే దాన్ని కట్ చేసుకోగలిగితే అది మనల్ని మన యొక్క వ్యక్తిత్వాన్ని పాడు చేసి మన యొక్క గమ్యాన్ని, మన లక్ష్యాన్ని పాడు చేసేదిగా ఉండదు అని చెప్తారు. ఎస్పెషల్లీ మదర్ తెరీసా గారు ఈ కోట్ను వాడటం జరుగుతుంది. ప్రియమైన అందుకనే సో యోబు గారు దీన్ని జయించిన వాడుగా కనబడుతూ ఉన్నారు. ఆయన ఈ లస్ట్ అనే దాన్ని జయించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అండ్ డిసైట్, సో అంటే మోసం, లేకపోతే ఆ కోరిక ఏదైతే తనను దేవుని యొక్క ఉద్దేశం నుంచి తిప్పివేస్తూ ఉందో దానిలో నుంచి తనను తాను ప్రొటెక్ట్ చేసుకున్నట్టుగా కనపడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మన భక్తినికి ఎటువంటి ప్రామాణికాన్ని యేసు ప్రభు వారి కంటే ముందే యోబు గారు కలిగి ఉన్నాడో చూస్తూ ఉన్నాం. అందుకనే ఎందుకు యోబు గారిని ఎందుకు ఇంతగా దేవుడు ఛాలెంజ్ ప్రామాణికంగా తీసుకున్నాడు, సాతానుతో ఛాలెంజ్ చేశాడు అంటే ప్రేమేంటంటే యేసు ప్రభు వారి యొక్క జీవన విధానాన్ని యోబు గారు తన జీవితంలో కనబరిచినట్లు మనకు అర్థమవుతూ ఉంది. అందుకనే సో యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచినట్టు మనం చూస్తాం. యోబు గారు మరణించి ఇక శుష్కించిపోయి ఇక సమాధిలోనికే వెళ్ళిపోతాడనుకుంటుండే యోబు గారిని మరలా దేవుడు పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చేసి తన పునర్శక్తిని తనకిచ్చి తనకు మరలా 10 మంది పిల్లలు కలుగునట్లుగాను తన ఆస్తిని డబుల్ చేయనట్లుగా దేవుడు తనకు అనుగ్రహించి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకుని తన నీతి తనకు సహాయం చేసింది, తన యథార్థత తనకు సహాయం చేసింది, తను నమ్మినటువంటి దేవుడు, తను నమ్మినటువంటి ఆ సిద్ధాంతం తనను ప్రభావితంగా ఇతరులకు దీవెనకరంగా మార్చింది. ప్రేమ మన తరానికి ఇప్పటికి కూడా ఆయన గురించి ధ్యానించుకుంటూ మనం ప్రభువులో జీవించడానికి, ఆనందించడానికి, మనల్ని మనం క్రమపరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ స్టోరీ, ఎంత అద్భుతమైనటువంటి జీవిత సాక్ష్యం ప్రేమటువంటి వాళ్ళ. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిన ఎడల, నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పరికి వేయబడును గాక. చూడండి, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల,
నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం నేను తీయనివ్వండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు అని ఎవరు చెప్తా ఉన్నారు? సొలొమోను చెప్తా ఉన్నాడు. ఇక్కడ యోబు గారు ఏం చెప్తా ఉన్నాడు? నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. చూసారా ఎంత కాంట్రాస్టో, ఎంత పూర్తిగా విరుద్ధంగా ఉంది చూడండి యోబు గారి భక్తికి, సొలొమోను గారి భక్తికి. కాబట్టి అందుకే యోబు గారు ఇది యథార్థపరుడుగా, నీతిపరుడుగా అయ్యాడు. నా మనస్సు నా కన్నులు అనుసరించి సంచరించిన ఎడల అని అంటూ ఉన్నాడు. కానీ ఈయన మాత్రం అంటూ ఉన్నాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. కానీ ఈయనేం చేశాడు? నిర్బంధించాడు, దాన్ని కంట్రోల్ చేశాడు. దాన్ని పౌలు గారు అంటాడు, ప్రతి దేవునికి విరోధమైనటువంటి ప్రతి ఆలోచనను చెరపట్టి మేము ఆ ప్రభు యొక్క మరి ఆ చెంతకు తీసుకొస్తా ఉన్నాం అని చెప్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, కాబట్టి అందుకనే దట్స్ వాట్స్ ద హోలీనెస్, దట్స్ వాట్ ద డివోషన్, వాట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద గాడ్. అటువంటి భక్తిని ప్రభు అంగీకరిస్తాడనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు, అది నాశనం వరకు దహించి, అది దుష్కర్మ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్షణకు తగిన నేరము, అది నాశన కోపమునకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయను. వేరొకని భార్యను కలిగి ఉండటం, లేదా వేరొకని భార్యను మోహించడం ఎంత తప్పు చెప్తా ఉన్నాడు. ఇది బైబిల్ మొట్టమొదటి నుంచి ఖండిస్తూనే వస్తూ ఉంది. కానీ పట్టించుకున్నవారు ఎంతమంది? ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి నా పనివాడైనను నా పనికత్తెను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యం నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయదును. చూసారా, ఇది శరీరాన్ని కంట్రోల్ చేసుకునే విషయంలో. అలాగే తన యొక్క మరి ఒక ఎంప్లాయర్గా, అంటే ఇతరులకు పని కల్పించేవాడుగా, ఇతరులను తన యొక్క సేవకులను ఎలా గౌరవించేవాడు, ఎలా వారికి ఎలాగో సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ ఒక పని చేసి 200 రూపాయలు అయినా ఇస్తానని చెప్పి పనికి పిలిచాడు అనుకోండి, ఒకవేళ అది పని ఎక్కువ అయిపోయింది, ఆ 200 రూపాయలు కంటే పని ఎక్కువ అనిపించింది ఎవరు ఆ పని చేసే వ్యక్తికి, లేదా గారు 300 ఇవ్వండి నేను చాలా కష్టపడ్డానండి అని అంటే, ఇతడు దాతృత్వంతో వాళ్ళు అడిగినట్లు ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అంతేగాని మరి వ్యాజ్యం ఆడినప్పుడు వాళ్ళ వ్యాజ్యాన్ని బట్టి పోండ్రవై మీకు ఆల్రెడీ 200 ఇస్తానని చెప్పాను, ఇచ్చేసాను, వెళ్ళిపోండి అని చెప్పినట్లుగా మనకు అర్థమవట్లేదు. వాళ్ళు వ్యాజ్యం ఆడినప్పుడు, వాళ్ళు లేదండి ఇది అని బతిమాలుకున్నప్పుడు వాళ్ళ మాట విని వాళ్ళకి హెల్ప్ చేసిన వాడుగా కనబడతా ఉన్నాడు. మంచి గుడ్ ఎంప్లాయర్, ఒక మంచి వ్యవస్థాపకుడు, ఒక మంచి యజమానిగా కనపడతా ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదివితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా చదువుతారా? మంచి వండర్ఫుల్ ఎగ్జాంపుల్. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారిని బెదిరించడం మాని ఆ ప్రకారమే వారి ఎడలా ప్రవర్తించుడి. వండర్ఫుల్, రైట్? చూసారా ఎంత మంచి ఎగ్జాంపుల్స్, ఎంత మంచి ప్రామాణికాలు మనకి ప్రభు ఈ యొక్క గ్రంథంలో లిఖించి ఉన్నారు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళారా, యోబు గారు ఈ విషయంలో కూడా తన మీద దోషారోపణ లేనివాడుగా కనబడతా ఉన్నాడు. అలాగే మరి తన పొరుగు వారిని ఎలాగూ తను ప్రేమించేవాడు, తన పొరుగు వారిని ఏ రకంగా అతను గౌరవించేవాడు కూడా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. 16వ వచనం నుంచి ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం.
పేదలు ఇచ్చించిన దాన్ని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్రి కన్నులను క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, పేదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను. అబ్బా, అందుకనే సర్వీస్ చేస్తున్న వారు నిజంగా డైరెక్ట్గా దేవుడికే సేవ చేస్తున్న వారు అని మనం వింటాం. ఒక స్టేట్మెంట్, రైట్? నిజంగా సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు డైరెక్ట్గా దేవుడికే సేవ చేస్తున్నట్లండి. చూడండి, పేదలకు వస్త్రం లేకపోవడం నేను చూడగను, వారి దేహంలో నేను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటిలో నుండి పడునుగా. చూసారా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటా ఉన్నాడు. నేను అలాగూ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వంటను తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను. సమయంలో ప్రభు మన ముందు ఎటువంటి విషయాలు తీసుకొస్తూ ఉన్నారు. దేవుని మహత్యం ఎదుట నేను నిలవజాలననియు ఆయన నన్ను నిర్మూలం చేయననియు భీతి పుట్టెను. అయినను ఇది నన్ను సేవ్ చేస్తాను నేను అనుకోవట్లేదు అంటా ఉన్నాడు. అంటే నేను చేసింది పెద్ద లెక్కలోది కాదు అన్నట్టు ఎక్నాలజీ అవుతా ఉన్నాడు. కానీ చూడండి, ఆయన చేయండి ఎలాగో చెప్పడం, రైట్? చేయకుండా ఎలాగో చెప్తే అది వేషధారణ అవుతుంది. అందుకని తర్వాత చెప్తాడు, ఒకవేళ నేను ఇలాగానే ఉంటే వేషధారణ అవుతాను, నేను అబద్ధికుణ్ణి అవుతాను అని ఆ తర్వాత వచనాల్లో చెప్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, సో మనకి ప్రామాణికంగా ఒక వ్యక్తి ఉన్నాడు. మనం ఎంత భక్తిపరులు అని చెప్పుకున్నా మన భక్తికి ప్రామాణికంగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనతో మనం పోల్చుకుంటే ఇక్కడ యోబు గారు ఉన్నాడు, యోబు గారి తర్వాత యేసుప్రభు గారు ఉన్నారు. వీళ్ళిద్దరితో మనం పోల్చుకోవాలి ఏదైనా పోల్చుకుంటే కదా. కాబట్టి దేవుడు మనకి అట్టి కృపాభాగ్యం దయచేయను గాక, తన వాక్య సత్యాలు మనకి ఇంకా అర్థం చేయను గాక, తన ఉద్దేశం తన చిత్తాన్ని ప్రభు మన యొక్క జీవితాల్లో ఇంకా నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దాం.